నిన్ను భయము నుండి విడిపించే విశ్వాసము. ఇప్పుడు మనమున్న దినములలో ఉన్నటువంటి భయము ఎంతకు మునుపెన్నడూ లేదు. లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. లూకా సువార్త 21:26 యేసు ప్రభువు చెప్పారు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనను. లూకా సువార్త 21:28 ప్రభువు ధైర్యము చెప్తున్నారు. మనము సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మనము అనాథులము కాదు. కావున మనము అనాథుల వలె ఉండవలసిన అవసరము లేదు. నీవు భయము మరియు ఆందోళనలో మునిగిపోయినట్లయితే నీ పరలోకపు తండ్రిని అవమానపరుస్తున్నావు. దీని ద్వారా నీవు ఏమి చెప్తున్నావంటే, దేవా నేను నిన్ను నమ్మట్లేదు. ఇంకా మనం ఏమి చెప్తున్నామంటే, నేను వెళుతున్న కష్టమైన ఈ పరిస్థితిలో నీవు నాకేమి సహాయము చేయలేవు, నీవు నిస్సహాయుడవు మరియు నా గురించి నీవు పట్టించుకోవడం లేదు. అవును, పూర్తిగా అవిశ్వాసంతో నిండి ఉన్న హృదయము నుండి ఇలాంటి సాక్ష్యము వస్తుంది. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని, ఆయన నీకు భద్రత కలిగిస్తాడని నీవు నమ్మినట్లయితే నీవు దేని గురించైనా చింతించగలవా? 2 పక్షులు మాట్లాడుకుంటున్నట్లు ఉన్నటువంటి ఒక పాట నన్ను ఎంతగానో సవాలు చేస్తూ ఉంటుంది. ఆ పాట ఏంటంటే, రాబిన్ పక్షి ఒక చిన్న పిచ్చుకను అడిగింది, చిన్న పిచ్చుక, చిన్న పిచ్చుక, ఈ లోకంలోని మనుషులు ఆందోళనలతో భయంతో జీవించడానికి కారణమేంటి? దీనికి కారణము నీకు తెలుసా? వెంటనే చిన్న పిచ్చుక రాబిన్ పక్షికి ఇలా జవాబిచ్చింది, ప్రియమైన రాబిన్, నా జవాబేంటంటే, నన్ను కాపాడటానికి పరలోకపు తండ్రి ఉన్నాడు. ఈ మనుషులకు పరలోకపు తండ్రి లేడా? ఇదే నా జవాబు అని అంగీకరించు రాబిన్ అని అంటుంది. మత్తయి సువార్త 10:31 భయపడుకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని వాక్యము మనకి చెబుతుంది. ప్రియమైన స్నేహితులారా, భయంతో నిండి ఉన్న ఈ లోకంలో భయపడకుండా జీవించడానికి దేవుడు మనకు తండ్రి అని, మనలను సంపూర్ణంగా భద్రపరుస్తారని మనము ఎరుగుటకు ఆయన కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.